వెల్కమ్ బ్యాక్ టు దర్శ కరెంట్ అఫైర్స్. ఈ రోజు నుంచి మనం కరెంట్ అఫైర్స్ని 2 వీడియోస్గా డివైడ్ చేద్దాం. ఒకటి ఏపీ రిలేటెడ్ టాపిక్స్, అలాగనే ఒకటి సెంట్రల్ పాయింట్ల టాపిక్స్గా మనం డివైడ్ చేసుకొని 2 వీడియోస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నవోదయ 2.0. నవోదయ 2.0 అనేది ఎందుకు అంటే, ఏదైతే నాటుసారాన్ని కాస్తున్నారో, నాటుసారాన్ని అమ్ముతున్నారో, నాటుసార రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఈ నవోదయ 2.0 ఒక లక్ష్యం అనమాట. సో దానికోసం నవోదయ 2.0ని ఏపీ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇది త్రిముఖ వ్యూహంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఏం చేస్తారంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, తర్వాత వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తారు. అంటే ఈ నాటుసారే అమ్మి డబ్బులు సంపాదించడమే కాకుండా వాళ్ళకి వేరే దాంట్లో ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బిజినెస్లోకి వెళ్ళేలాగా వాళ్ళని ప్రోత్సహిస్తారనమాట. తర్వాత అవగాహన సదస్సులు, ఈ నాటుసార వల్ల ఏం ప్రమాదం ఉంది, నాటుసార వల్ల వచ్చే డ్యామేజెస్ ఏంటి అనే దాని మీద అవగాహన సదస్సును కూడా కలిగించడం జరుగుతుంది. ఇలాగ 3 పాయింట్స్ అంటే త్రిముఖ వ్యూహంలో దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే నేను ఆల్రెడీ చెప్పినా కదా, నాటుసార అడ్డుకట్టే లక్ష్యమే ఈ నవోదయ 2.0 అనమాట. తర్వాత దీని టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 14405. అంటే ఎవరైనా నాటుసార తయారు చేయడం కానీ అమ్మడం కానీ చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ రైజ్ చేయడం కోసం మనం ఈ నెంబర్ని యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇది ఏ శాఖ కిందకి వస్తుందంటే, మద్య నిషేధ అబ్కారీ శాఖ వాళ్ళు దీని కింద పట్టుబడిన వాళ్ళ మెంబర్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మెంబర్ అరెస్ట్ చేయబడతారో, ఎవరైతే పర్సన్ అరెస్ట్ అయిన పర్సన్ ఉంటారో వాళ్ళ మీద 8 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం, అలాగనే 5 లక్షల వరకు జరిమానా కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి చూసుకోవాలన్నమాట. 8 సంవత్సరాల జైలు శిక్ష లేదంటే 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. తర్వాత కర్నూలు పరిధిలోకి ఏమేమి వస్తాయంటే, బంగారుపేట, ఎర్రకత్వ తండ, గుడుంబా తండ, గుమ్మితం తండ, తర్వాత ఓబులాపురం తండ అనేవి మన కర్నూలు డిస్టిక్లోకి రావడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా అగైన్ వాళ్ళు అంటే రిపీట్ చేస్తారనమాట. అలాగే నాటుసారాన్ని అమ్మడం, కొనడం, వాడడం చేయడం వల్ల వాళ్ళ మీద పీడీ చట్టం కింద యాక్షన్స్ తీసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్ అనమాట. మనకి రీసెంట్గా ఏపీ శాసనసభలో ఈ అరకు కాఫీ స్టాల్స్ని ప్రారంభించడం జరిగిందనమాట. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఈ కాఫీ స్టాల్స్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ స్పీకర్ అయిన వాళ్ళందరూ కలిసి ఈ స్టాల్స్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే మార్చి 18న ప్రారంభించినారు. టోటల్గా 3 స్టాల్స్ని ప్రారంభించినారు శాసనసభలో. అలాగే మండలిలో అయితే మనకు చైర్మన్ అయిన కొయ్య మోసిరాజు గారు ఈ కాఫీ స్టాల్స్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా దీని స్పెషాలిటీ అంటే, అరకు కాఫీ అనేది జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని పొందిన ఒక కాఫీ అనమాట. దీని ఫ్లేవర్ వల్ల ఈ కాఫీలో వచ్చే టేస్ట్ అనేది డిఫరెంట్గా, అలాగే చాలా బాగుంటుందని చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు తేవడం కోసమే ఈ కాఫీ స్టాల్స్ని అసెంబ్లీలో ప్రారంభించడం జరిగింది అని సీఎం గారు తెలియజేయడం జరిగింది. తర్వాత వచ్చేసి దీనికి 2019లో జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి అరకు వ్యాలీలో పండిస్తారనమాట. ఇది వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఉంది. సో ఫైనల్గా ఏదైతే అరకు కాఫీ స్టాల్స్ని ఎందుకు తీసుకొచ్చినారంటే, ఈ అరకు కాఫీకి గుర్తింపు తీసుకురావడం కోసం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్సాప్ గవర్నెన్స్ 2.0. వాట్సాప్ గవర్నెన్స్ అనేది మనకు ఆల్రెడీ ముందే తీసుకొని రావడం జరిగింది. 2025 జనవరి 30న మనకి ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో అప్పుడు 155 వరకు సేవల్ని, మనకి 150 సేవల్ని ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. ఇప్పుడు రీసెంట్గా వాట్సాప్ గవర్నెన్స్ 2.0ని తీసుకురావడం జరుగుతుంది. దాన్ని జూన్ 30 నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 500 సేవల వరకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే,
ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని అందుబాటులో ఉండేలాగా పరిష్కరించేలాగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకురావడం జరిగింది. లైక్ ఇందులో ఏంటి అంటే ఏఐ ఆధారిత సేవలు, అంటే ఏఐ టెక్నాలజీని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేసే సేవలు ఉంటాయి. లైక్ టికెట్ బుకింగ్, ఎప్పుడైతే మనం ఈవెన్ వాయిస్ రికార్డింగ్ ద్వారా అయినా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే బిల్స్, ఏవైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయో వాటిని కూడా డైరెక్ట్గా ఈ గవర్నెన్స్ ద్వారా పే చేయొచ్చు. అలాగే ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ కూడా ఈ గవర్నెన్స్ ద్వారానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రజలకు సేవలు అందించడం కోసం ఈ వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు యాజ్ పర్ అప్డేట్ ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ 2.0ని June 30 నుంచి అమలు చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో ఆల్మోస్ట్ 500 సేవల వరకు మనకి సేవలు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లుకు శాసనసభ ఆమోదం అనమాట. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకి ఏదైతే సవరణ చేయడం కోసం బిల్లును తీసుకొచ్చినారో అది ఆమోదం తెలపడం జరిగింది. దీని కింద ఏఐ యూనివర్సిటీని విశాఖపట్నంలోను, అలాగే బిట్స్ యూనివర్సిటీని అమరావతిలో తీసుకొస్తున్నామనేసి మనకు ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది.